కార్యక్రమ సభాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలు, వచ్చేసినటువంటి మీ అందరూ కూడా పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. చాలామంది మన అతిథులందరూ కూడా వాళ్ళకి తెలిసిన అనేక విషయాలను మనం స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా అన్ని విషయాలు అవగాహన ఉన్నది. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో గతంలో నెహ్రూ ఉండే 4388 రోజులు నెహ్రూ ఈ దేశాన్ని పాలించాడు. మధ్యలో నామినేటెడ్ అయ్యాడు. కానీ ప్రజల చేత ఎన్నుకోబడి 4405 రోజులు 7 రోజుల వల్ల నిరంతరం ఈ దేశాన్ని ఇలాంటి అవినీతి మచ్చ లేకుండా ఒక శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దడానికి పరిపాలించినటువంటి నెహ్రూ రికార్డును బద్దలు కొట్టి దేశాన్ని పాలించిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అటువంటి ఒక మహానుభావుడు ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు, ఏ విధంగా ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి చెందాలని తపన పడుతున్నారో దాని గురించి తెలుసుకోవడానికే ఈరోజు మనం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. మన గతంలో భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకునే వాళ్ళం మనం. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత ప్రపంచంలో భారతదేశం అంటే అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటున్నాం మనం. చెందిన దేశంగా చెప్తుంటాం. ఇప్పుడు మనందరూ తెలుసు, ఒక ప్రభుత్వ పాలనను, ఒక దేశ ప్రధాని యొక్క సామర్థ్యాన్ని మనం బేరీజు వేసుకోవాలంటే రాజకీయాలతోనూ ఎన్నికలతోనూ ముడిపెట్టే వాళ్ళం కాదు. గతంలో భారతదేశం ఎట్లుండే, ఇప్పుడు భారతదేశం ఎట్లున్నది, ప్రపంచమంతా గతంలో భారతదేశాన్ని ఏ స్థాయిలో చూసేవారు, ఇప్పుడు ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం ఏంది, ఏ విధంగా గౌరవం దక్కుతున్నది, సాధారణ పౌరుని యొక్క నిత్య జీవితంలో ఏమైనా మార్పు జరిగిందా, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ ప్రజల లోపల ఆత్మవిశ్వాసం అనేది పెంపొందిందా, విశ్వాసం కలుగుతుందా అనేటువంటి విషయాలతో మాత్రమే బేరీజు వేసుకునే అవసరం ఉన్నది. ఈయన ఈ ప్రధాని అట్లా ఇట్లానే కాక చాలా మంది దేశంలో ప్రధానులు వచ్చారు, వాళ్ళ టర్మ్ అయిపోగానే వెళ్ళిపోయారు. కానీ గతంలో ప్రధానమంత్రి అంటే ఒక కుటుంబానికే పరిమితమయ్యేది. కానీ ప్రధానమంత్రి అంటే కుటుంబానికి కాదు, దేశంలో ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో సామాన్య వ్యక్తి కూడా, ఒక ఛాయవాళ్ళ కూడా దేశ ప్రధానిగా కావచ్చు అని చెప్పి ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క స్ఫూర్తిని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. కానీ ఒక సాధారణమైన వ్యక్తి దేశ ప్రధాని అయితే సమస్యలను ఎంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతాడు, ఈ దేశం పట్ల, ఈ సమాజం పట్ల, పేద ప్రజల పట్ల ఏ విధంగా అవగాహనతో ఈ దేశాన్ని పాలించగలుగుతాడో మనందరం చూస్తాం. ఇలా మనమే కాదు, నినాక మన ట్రంప్ తెలుసు మనందరికి. సరే, ట్రంప్ అంటే కొంతమందికి పడచ్చు, కొంతమంది పడకపోవచ్చు. కానీ ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ట్రంప్ మోడీ గారి గురించి నేను చాలా గ్రేట్ లీడర్, రెస్పెక్ట్ ఇవ్వాల్సిన లీడర్, టఫ్ లీడర్. ఇటువంటి ఈ సన్నివేశము 2014 ముందు ఎప్పుడన్నా జరిగిందా? ఒకసారి ఆలోచించాలి వాళ్ళ గతంలో ఈ దేశ ప్రధాని వేరే దేశానికి పోతే వస్తున్నా పోతున్నా తెలియని పరిస్థితి. ఇక్కడ ఏం న్యూస్ రాని పరిస్థితి. కానీ వాళ్ళ ప్రపంచ దేశాలు భారతదేశ ప్రధానికి రెడ్ కార్పెట్ పరిచి సాష్టాంగ ప్రణామాలు చేస్తుందంటే ఇది నరేంద్ర మోడీ గారికి, కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కిన గౌరవం కాదు, ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవం. ప్రతి భారతీయుడు ప్రపంచంలో నేను భారతీయుని గల్లా ఎగరేసుకుని తిరిగే పరిస్థితి వచ్చిందంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన శాంతి మధ్య ఏ విషయంలో కానీ ఇలా భారతదేశం అంటే మన ప్రపంచ దేశాలు, అనేక దేశాల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇలా భారతదేశం కూడా ప్రధాన భూమిక పోషించే పరిస్థితి వచ్చింది. గతంలో భారతదేశానికి పరిస్థితి లేనటువంటి. కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం. మనం భారతదేశంలో మన శక్తివంతమైన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, ఆర్థికంగా 4వ స్థానానికి వస్తున్న దేశం,
2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ దేశానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో వస్తున్న సందర్భం. దేశ ప్రజలందరూ కూడా వచ్చి ఇలా సంఘీభావంతో 2047 కోసం ఎదురుస్తున్నాం. దానికోసం మనం కష్టపడి పనిచేయాలని చెప్పి ఆతృతతో ఒక సంకల్పం తీసుకొని మనం ఎదురుస్తున్న సందర్భం. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఇలా దేశానికి వ్యతిరేకంగా వివరించబడుతుంది. నిన్నగాక మనం చూసి మనం ఇటలీ ప్రధాని మెలోనికి ఆ ఇటలీ ప్రధాని మెలోనికి ఆ దేశంలో ప్రతిపక్షానికి అస్సలు పడదు. ఊకే గొడవలు విమర్శలు ప్రతిపక్షంలో టీవీలు చూస్తుంటాం మనం. మెలోని ఇటలీ దేశ ప్రధానికి ప్రతిపక్షానికి అస్సలు పడదు, ఎప్పుడు గొడవలే. కానీ ఈ మధ్య ఆ దేశ ప్రధాని మెలోని మీద ట్రంప్ తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రతిపక్షం అధికార పక్షం దేశ ప్రజలందరూ ఒకటే సంఘీభావం ప్రకటించి మేము ఇటలీ దేశస్తులం అందరం ఒకటే అని చెప్పి దేశ భక్తిని చాటినారు. మా దేశస్తులం అందరూ ఐక్యతను చాటే గొప్ప సందర్భం ఇటలీలో జరిగింది. కానీ ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే నిజంగా సర్జికల్ స్ట్రైక్ జరిగిందా? ఈ దేశం సింధూర్ చేస్తే ఎక్కడ ఆనవాళ్ళు దొరికినాయా? అసలు సింధూర్ ఆపరేషన్ జరిగిందా? ఆపరేషన్ మహాదేవ్ కరెక్టేనా అని చెప్పించి ఈ దేశంలో జవాన్లం కానీ ఈ దేశ పరిగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ దేశంలో ప్రతిపక్షం ఉంది. ఈ దేశంలో కాదు, విదేశీ గడ్డ మీద పోయి కూడా ఈ దేశం పట్ల భక్తిభావం చాటుకోవాల్సిన ప్రతిపక్ష పార్టీ ఇవాళ దేశానికి వ్యతిరేకంగా దేశ ప్రధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయంటే దీనికి కారణంలో ఇలా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి ప్రతిపక్షమో, ఎవరు దేశభక్తులు, ఎవరు దేశం కోసం తపన పడుతున్నారో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే మీరు గతంలో పోల్చి చూడండి, 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2G స్కామ్, 3G స్కామ్, బొగ్గు స్కామ్, ఇవాళ పంచభూతాలను కూడా అవినీతి చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పంచభూతాలను కూడా. కానీ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఏ ఒక్క స్కామ్ ఒక్కటి చూపెట్టండి. ఒక్క స్కామ్. కాబట్టి ఇటువంటి మనం పాలనతోని ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు మనం సేవ చేయాలి అన్నటువంటి ఒక మంచి విధాన నిర్ణయాలతోని వాళ్ళ ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా ఎదిగి దీనికి అందరి కారణం ఏంటంటే ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని గుర్తించే ప్రపంచ దేశాలు మా స్థాయికి భారతదేశం వస్తుందని చెప్పి ఆ ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలు భావించినాయి. కాబట్టి మనకు ఆ ప్రాధాన్యత ఆ ప్రాముఖ్యత ఇస్తున్న విషయాన్ని గుర్తించాలి మనం. కాబట్టి ఇవన్నీ ఒకటైతే దీంతో పాటు ఈ దేశంలో ముఖ్యంగా పేదరికం ఇలా పేదల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని చెప్పి మనం వచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గరీబీ హటావో అది నినాదానికి పరిమితమైంది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి పేదరికం నుంచి ఇలా బయటికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 25 కోట్ల మంది 81 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఆహార భద్రత కార్డు ఇచ్చి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇలా ముడి సరుకుల ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 25 కోట్ల మందికి ఇళ్లలో టాయిలెట్స్ నిర్మిస్తాం మనం. 11 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం కూడా ఈ టర్మ్ కూడా 3 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వాలని చెప్పి సంకల్పం తీసుకొని ముందుకు వస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది పేద కోసం సంక్షేమం కోసం ఇస్తున్న అన్ని స్కీమ్స్. ఇవాళ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చే ప్రభుత్వమే నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎవరు సర్పంచ్ చాలా మంది వాళ్ళు అడగండి, కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప ఆ గ్రామానికి ఏమైనా పైసలు వస్తున్నాయా? కనీసం గ్రామ పంచాయతీలో అక్కడ ఉన్న శానిటేషన్ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలో కరెంటు బిల్లు చెల్లించే పరిస్థితి లేదు. కానీ గ్రామాల్లో రోడ్లు అవుతున్నాయి. సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం, సిఆర్ఎఫ్ రోడ్లు వేస్తున్నాం, ఈజీఎస్ రోడ్లు వేస్తున్నాం, గ్రామ పంచాయతీ బిల్లులకు పైసలు ఇస్తున్నాం, శ్మశాన వాటికలకు పైసలు ఇస్తున్నాం, కమ్యూనిటీ హాళ్ళకు పైసలు ఇస్తున్నాం.
14th ఫైనాన్స్ ఇస్తున్నాం, 15th ఫైనాన్స్ ఇస్తున్నాం, అమృత్ నిధులు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇలా కార్పొరేషన్లకు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్ కానీ ఈ రాష్ట్రంలో దేశంలో వాళ్ళు ముందుకు సాగుతున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్ప ఒక్క పైసా కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. టెక్నాలజీ విషయంలో వాళ్ళ డిజిటల్ ఇండియా ఇలా ప్రపంచానికే భారత్ ఒక మోడల్గా నిలిచింది. ఇవాళ గతంలో పేదలు బ్యాంకు పోవాలంటే బ్యాంకు మెట్లెక్కనోళ్ళు, బ్యాంకులు మెట్లు ఎట్లెక్కనోళ్ళు కూడా ఇవాళ బ్యాంకు ఖాతాలు తెరిచిన మనం. బ్యాంక్ ఖాతాలు తెరిస్తే చాలా మంది నరేంద్ర మోడీ గారికి ఏ పని బ్యాంకులు జీరో అకౌంట్ తెరుచుకునేది దేనికోసం చేస్తున్నారు, మా పైసలు పోవడానికా అన్నటువంటి ఒక తప్పుడు ఆరోపణలు చేసి ఇలా అబాస్పాలు చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ మీరు చూడండి, ఒక కంకి కొంటే కూడా ఆమె డబ్బులు తీసుకోదు. గూగుల్ పే అయ్యి, ఫోన్ పే అయ్యి, పేటిఎం అని చెప్పండి. ఎక్కడ డబ్బులు తీసుకుంటారు? ఏడవైనా క్యాష్లెస్ బిజినెస్ నడుస్తుంది కాదు, ట్రాన్సాక్షన్స్ నడుస్తుంది కాదు, క్యాష్లెస్ బిజినెస్ నడుస్తుంది కాదు ట్రాన్సాక్షన్. ఎక్కడ కూడా 51 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ ఇవాళ బెనిఫిట్స్ ఇలా అకౌంట్లో ఇవాళ ట్రాన్సాక్షన్స్ నడుస్తాయి. ఇవాళ ఏ పరిస్థితి. దాంతోపాటు ఇవాళ రాజీవ్ గాంధీ అన్నారు, కేంద్రం నుంచి ₹1 విడుదల చేస్తే బెనిఫిషియర్స్కు ఇవాళ బెనిఫిషియర్ చేతికి ముడిసరికి 15 పైసలు మాత్రమే ఉంటున్నాయి, మిగతా పైసలు మొత్తం దళారీ వ్యవస్థ అయిపోయింది. కానీ ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ లబ్ధిదారుల అకౌంట్లోకే పైసలు వస్తాయి. అలా అకౌంట్లో పైసలు ఇలా పబ్లిక్ వాడుకుంటారంటే వాళ్ళ టెక్నాలజీ డిజిటల్ దాని విషయంలో ఇవాళ భారతదేశం ఏ స్థాయికి పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. ఇవాళ స్టార్టప్ ఇండియా పేరుతోని 23 లక్షల స్టార్టప్ ఇండియా మనం స్టార్టప్ తోని మనం కంపెనీలు ప్రారంభిస్తాం. మనం 2 లక్షల మందికి పైగా ఇవాళ ఉద్యోగాలు ఇస్తాం. మనం దానికి 21 లక్షల కోట్లు మనం ఖర్చు పెట్టినాం. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినాయి. మేక్ ఇన్ ఇండియా పేరుతోని గతంలో ఇక్కడి నుంచి వేరే దేశాల నుంచి దిగుమతి తీసుకుంటున్నాం. ఇలా మేక్ ఇన్ ఇండియాతో దాని ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా ఇవాళ మీరు చూడండి మొబైల్స్ ఇక్కడి నుంచి మనం ఎగుమతి చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతి చేస్తున్నాం, డ్రోన్స్ ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నాం. దిగుమతుల నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఇవాళ ఇష్టమంటే ఇవాళ ఏ విధంగా మనం ఇవాళ యువతను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామో ఒక్కసారి అవసరం ఉంది. దాంతోపాటు భద్రత విషయంలో భారతదేశం శాంతిని కోరుకుంటుంది. కానీ ఈ దేశంలో అంతర్గత భద్రతను ఇవాళ ఛాలెంజ్గా తీసుకునే ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్టి పర్సెంట్ కూకటి వేలతో పెగిలిస్తున్న విషయాన్ని ఒక సందేశించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ కానీ, ఆపరేషన్ మహాదేవ్ కానీ, సర్జికల్ స్ట్రైక్ కానీ ఇవి తీసుకున్నా కూడా ఇలా భారతదేశాన్ని భద్రత విషయంలో ఎక్కడ కూడా మేము వెనుకడు పోయే ప్రసక్తే లేదని చెప్పి ఎట్లెందుకు డెవలప్మెంట్ విషయాలు చూస్తాం మనం. నేను చాలా ఈశాన్య రాష్ట్రాలు పోయినాం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర అన్ని పోయాను. అక్కడ ప్రజలతో మాట్లాడితే నాకు ఆశ్చర్యం. 2014 ముందు మనం కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాం, పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం, పిఓక గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ప్రజలు కలిసినారు. వాళ్ళు ఏమంటారంటే సార్ 2014 కంటే ముందు అసలు మేము ఈ దేశంలో ఉండాలనుకోలేము. మేము ఈ దేశంలో మాకు రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, తినడానికి తిండి లేదు, అభివృద్ధికి చాలా దూరం ఉన్నాం. అసలు ఈ భారతదేశ వాస్తులమా, మేము ఈ భారతదేశంలోమా అని చెప్పి ఆలోచించే పరిస్థితి ఈశాన్య రాష్ట్ర ప్రజలేదు. సార్ మేము హైదరాబాద్కి వస్తే మమ్మల్ని వేరే రకంగా చూసేవాళ్ళు, మా చైనా వాళ్ళు అంటేవాళ్ళు, ఇట్లా హేళన చేసేవాళ్ళు. అసలు ఏంది మా పరిస్థితి అని చెప్పి 2014 ముందు ఆలోచించే వాళ్ళం. 2014 ముందు ఈశాన్య రాష్ట్రాల్లో మత కులాలు, సరిహద్దు ఇష్యూస్ ఎక్కడ కూడా ఈశాన్య రాష్ట్రాలు వచ్చారు. కానీ ఈరోజు దేశ బడ్జెట్ నుంచి 10% నిధులను 10% బడ్జెట్ను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తి ఎస్ ఐఎమ్ ఇండియన్, నేను ఈ భారతదేశ పౌరుని, ఈ సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేను పాటించే వ్యక్తిని అని చెప్పి ఇలా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇలా ధైర్యంగా ఉండి ఈ భారతదేశ పౌరులకు గుర్తించబడుతున్నారు. వాళ్ళకు ఆత్మవిశ్వాసం ఇలా బయట ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
ఇలా సరిహద్దులో మొత్తం ఫెన్సింగ్ లేదు, ఫెన్సింగ్ లేదు. ఫెన్సింగ్ గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచించలేదు. అందుకే ఆ దేశం నుంచి తుపాకులు వస్తాయి, ఆ దేశం నుంచి డ్రగ్స్ వస్తాయి, ఆ దేశం గంజాయి వస్తుంది, ఆ దేశం నుంచి సంఘ విద్వేషకులు దేశంలోకి వస్తారు. ఇవాళ హైదరాబాద్ తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్లో రోహింగ్యాలు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? చాలా మంది సోషల్ మీడియాలో వాగుతుంటారు, ఈయన హోంమంత్రి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, రోహింగ్యాలు వస్తాయి ఎందుకు ఆపలే అని చెప్పి చాలా మంది కుహనా మేధావి వర్గం ప్రశ్నిస్తూ ఉంటారు. ఒక్కరు గుర్తుంచుకోవాలి, ఇవాళ హైదరాబాద్లో రోహింగ్యాలు వచ్చిందంటే సరే బంగ్లాదేశ్ పాకిస్తాన్ వీసా లేకుండా పాస్పోర్ట్ లేకుండా అక్రమంగా వచ్చి ఇలా హైదరాబాద్లో స్థావరాలు ఏర్పరచుకొని ఓటర్ ఐడి కార్డులు ఉంది, ఆధార్ కార్డులు ఉంది, ఇలా ఇక్కడ బెనిఫిట్స్ వాళ్ళు వాడుకుంటారంటే ఇది 2014 కంటే ముందు 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, సరిహద్దు భద్రత లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోని సందర్భంలో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు తప్ప 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క విదేశీయుడు ఇలా పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా ఈ దేశంలో అడుగుపెట్టే సాహసం చేయని విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ 2014 కంటే ముందు జరిగినాయి. ఇవాళ ఎస్ఆర్ విషయంలో అదే జరుగుతుంది. ఎస్ఆర్ విషయంలో బీజేపీ వచ్చింది, ఎస్ఆర్ విషయంలో మొత్తం తొలగిస్తున్నది, ముస్లిం ఓట్లను తొలగిస్తున్నది, మా ఓట్లను పోతుందంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎస్ఆర్ విషయంలో ముస్లింల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ముస్లింస్ అందరూ మీ ఓట్లు ఉండే విధంగా చూసుకోండి. మేము ముస్లిం వ్యతిరేకం కాదు, ఈ దేశ పౌరులకు వ్యతిరేకం కాదు. కానీ బెంగాల్లో ఏం జరిగింది? వాళ్ళ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ఎవరు? కారణం ఏంది? వాళ్ళ 90 లక్షల ఓట్లు ఇలా బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా తీసేసే ప్రయత్నం తీసేసాం 90 లక్షల. ఎస్, వాస్తవం. ఈ 90 లక్షల ఓట్లు ఎవరి? ఈ 90 లక్షల ఓట్లు ఎవరి? ఈ 90 లక్షల ద్వారానే ఇన్ని రోజులు మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ గతంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కానీ పశ్చిమ బెంగాల్లో రాజ్యం వెళ్ళారు. కదా ఎవరి ఓట్లు? బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశ్ వాసుల ఓట్లు. వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ వీసా, ఏమి లేకుండా బంగ్లాదేశ్ వాసులు వచ్చి ఇలా బెంగాల్ని అడ్డగా చేసుకొని 90 లక్షల ఓట్లు తీసేసామంటే ఇన్ని రోజులు ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బెంగాల్లో ఏర్పడకుంటే రాబోయే రోజుల్లో బెంగాల్తో పాటు ఈ దేశంలో ఎటువంటి పరిస్థితి ఉత్పన్నమైన ఒకసారి వచ్చింది. 90 లక్షల ఓట్లు బంగ్లాదేశ్ సంబంధించి వాళ్ళు వచ్చి తీసేస్తే ఇది తప్ప ఒకసారి ఆలోచించండి. కాదు, వాళ్ళు 90 లక్షల ఓట్లు తీసేసాం కాబట్టి నిజమైన భారతీయ పౌరులతో పాటు పశ్చిమ బెంగాల్లో ప్రతి ఒక్క వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మోమాటంగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకున్నాను కాబట్టి ఇలా పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన విషయాన్ని గుర్తుంచుకోండి. అలా బెంగాల్లో బంగ్లాదేశ్ వాళ్ళ ఓట్లతో గెలవడం ఎంత మూర్ఖతో ఒకసారి వచ్చాడు. దాన్ని గొప్ప చెప్పుకుంటారు వాళ్ళు. అలా మీరు నమ్మరు. నాకు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు, ఆయనకు డ్యూటీ పడుతుంది బెంగాల్లో. డ్యూటీ పడితే ఆయన చెప్పి నాకు, మేము పోయిన రోజు డ్యూటీ చేసే రోజు భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు, సార్ మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాం, మేము ఓడిపోతున్నాం. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా ఓటు వేసే పరిస్థితి లేదు ఇక్కడ. సామాన్య ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు. ఓటు వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళే పోటీ చేస్తారు. ఎన్నికల తర్వాత మా కుటుంబాలు మన ఇల్లు కాలబెడుతుంది సార్, మా కుటుంబాన్ని చంపేస్తుంది సార్, హత్య చేస్తుంది సార్. ఎవరు హత్య చేస్తున్నారు? కుటుంబాలను కాలబెట్టేవారు లోకల్ కాదు, బంగ్లాదేశ్ వచ్చినటువంటి ఆ బంగ్లాదేశస్తులు, ఆ ముస్లిం మతోన్మాదులు వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టి ప్రయత్నిస్తారు. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినట, లేదు కేంద్ర బలగాలు వచ్చినాయి అలా పశ్చిమ బెంగాల్. ఈ కేంద్ర బలగాలు ఎన్నికల తర్వాత 3 నెలల పాటు ఇక్కడనే ఉంటాం మేము. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత ఏ పార్టీ గెలిచినా మాకు సంబంధం లేదు, ఇక్కడనే ఉంటాం. మీరు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోండి, మీ ఓటును మీరు వేసుకోండి, మీరు ధైర్యంగా ప్రచారం చేసుకోండి చెప్పి ఈ కేంద్ర బలగాలు అక్కడ నుండి ప్రజాస్వామ్యవాదులకు భరోసా కల్పించింది. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి వాళ్ళ పశ్చిమ బెంగాల్లో మన రాజ్యం వచ్చింది, మోడీ రాజ్యం, రామరాజ్యం వచ్చింది కదా పశ్చిమ బెంగాల్. ఒక్క మహిళా మోర్చా కార్యకర్త పోయినసారి ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఒక్క మహిళా మోర్చా కార్యకర్త మీద 6 గ్యాంగ్ రేప్ చేసింది. వాళ్ళు సునీల్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక మండలాధ్యక్షుడి ఇంటిని వాళ్ళు మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు బయట పోళ్లు కట్టేసి ఇంటిని మొత్తం గాలబెట్టి ఈ సునీల్ అనే కార్యకర్తను ఆ మంటల్లో వేసి
సజీవ దహనం చేసినటువంటి దుర్మార్గం సంఘటనలు ఇలా గతంలో జరిగినాయి. బంగ్లాదేశ్లో రాజ్యం నడిచింది అక్కడ, అవి తొలగించడం ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా భారతీయ ఎన్నికలు రిగ్గింగ్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పేపర్ చూసినా పెట్టి చూసారు, రిగ్గింగ్ జరిగింది ఫలానా కాడ ఇక్కడ చూసిరా, ఎక్కడ ఈ ఎన్నికల్లో విధ్వంసం జరిగిందని చూసిరా. పోయినసారి ఎన్నికలకు ఈసారి ఎన్నికలకు బేరీజు వేసుకొని చూడండి మీరు. పోయినసారి ఎన్నికల్లో మొత్తం విధ్వంసమే, పోలింగ్ బూత్లు ఆక్రమించుకోవడం, రిగ్గింగ్ చేయడం, దాడులు చేయడం. ఈసారి బంగ్లాదేశ్లో పశ్చిమ బెంగాల్లో ఎక్కడ కూడా విధ్వంసం జరిగినాయి. ఎన్నికలు సీదాసాలు జరిగినాయి, ఎన్నికల్లో మనం గెలిచినాం. ఇక్కడ నాయకులు ఏమంటారు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేసారు కాబట్టి ఇలా గెలిచారు. ఇక్కడ కూడా మన ఓట్లు తీసేస్తారంటారు. ఎవరు ఓట్లు తీసేస్తారు? దేనికోసం తీసేస్తాం? ఎవరు ఓట్లు? ప్రతి భారతీయుడు మీ ఓటును మీరు కాపాడుకోవాలి, మీ ఓటును మీరు ఉంచుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బాధ్యత కావచ్చు. కానీ ప్రతి వ్యక్తి మీ ఓటు నిజంగా మీ ఓటు ఉండే విధంగా చూసుకోవాలని మేము అప్పీల్ చేస్తున్నాం. ఇవాళ వాళ్ళ హైదరాబాద్ ఓట్స్లో ఇలా ఎంఐఎం పార్టీకి ఎందుకు ఇంత కడుపుమాట? ఇలా హైదరాబాద్ కూడా పాత బస్తీ ప్రాంతాల్లో కూడా రోహింగ్యాలను ఆధారంగా చేసుకొని ఆ రోహింగ్యాల ఓట్లతో గెలిచినటువంటి ఎంఐఎం పార్టీ ఇవాళ ఎస్ఆర్ వ్యతిరేకిస్తున్నది. వాళ్ళు భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఉన్నది. ఇతర దేశస్తుల ఓట్లను ఈ దేశంలో ఓటు హక్కు వినియోగించుకునే ప్రసక్తి లేదు, అటువంటి అవకాశం ఇవ్వం, దాన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి ప్రతి భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళొట్లు తీసేయాలి, వాళ్ళొట్లు తీసేయాలి. ఇక్కడ ఏ భారతీయ జనతా పార్టీ కనిపిస్తలేదు, కానీ ఓ తప్పు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం రాజకీయ అవగాహనతో లేని వ్యక్తులు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకుంటారు. అరే వీళ్ళు తిట్టండి, బాధించండి, మాకు కావాల్సింది ప్రజల సంక్షేమం ముఖ్యం. ప్రజల సంక్షేమం ముఖ్యం, ఈ దేశ అభివృద్ధి ముఖ్యం. మనకు ఈ దేశాన్ని అభివృద్ధి చేసి ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే ఇలా ప్రజలందరూ కూడా అన్ని మర్చిపోయి ఒక ప్రజాస్వామ్యంగా జీవితం, ప్రశాంతంగా జీవించే పరిస్థితి, ఈ దేశం ఏ విధంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ముందు పోతున్నామో ఆ విధంగా ముందు అవకాశం ఉంటుందని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ చూస్తుంది. కాబట్టి ఇవాళ మనం ఆ దిశగా ముందుకు పోతున్నాం మనం. కాబట్టి అది జరగాలంటే అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి జరగాలి. ఇలా రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఇట్లా అన్ని రంగాల్లో ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. మీరు చూడండి, ఇవాళ 2014 నాటికి 2014 కంటే ముందు దేశంలో రోడ్ల కోసం, ఇది మంచి నాది, 2014 నాటికి దేశంలో రోడ్ల కోసము గత ప్రభుత్వాలు 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే, 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే రోడ్ల కోసం కేటాయించింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం అంతకుముందు 31,000 కోట్లు, ఇప్పుడు ప్రతి సంవత్సరము రోడ్ల కోసము 3 లక్షల కోట్ల బడ్జెట్ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా నేషనల్ హైవేస్ కోసం ఇస్తుంది. ఇవాళ ఈ 12 సంవత్సరాలు 91,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. హైవేస్ మన కరీంనగర్ చూడండి, వరంగల్ ఈ 90% పనులు అయిపోయినాయి. 2,140 కోట్లతో 68 కిలోమీటర్లు అయిపోయింది. మన కరీంనగర్ జగిత్యాల్ ఇలా టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మన కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఇట్లా దేశ వ్యాప్తం కూడా హైవేస్ నిర్మిస్తున్నాం. ఇలా రైల్వే చూడండి, వాళ్ళ గతంలో రైలు ట్రైన్ ఎక్కితే ఆ టాయిలెట్ మంచిగా ఉంటాయి, ఆ భోగిలు అధ్వానంగా ఉంటాయి, ఏమీ లేని పరిస్థితి వల్ల, కనీసం నీట్నెస్ లేని పరిస్థితి. రైలు ఎక్కాలంటే ఆ స్మెల్ భరించవలసి, రైలు దిగినాక 3 రోజుల దాకా ముక్కులకి ఆ స్మెల్ కూడా పోదు. కానీ ఇవాళ పరిస్థితి అండి, వందే భారత్ ఇవాళ మన వందే భారత్ ట్రైన్ వచ్చినాయి, బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయి మనకు. రైల్వే స్టేషన్లను అధిగమించడం. వాళ్ళ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎగ్జాంపుల్ చూడండి, గతంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఏంది, వాళ్ళ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఏంది. అమృత్ భారత్ పేరుతో దేశంలో రైల్వే స్టేషన్లను మ్యాక్సిమం అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం, అన్ని రకాల వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇలా రైల్వే నెట్వర్క్ విషయంలో కూడా 2014 మెట్రో రైళ్ల నెట్వర్క్ ఏంటంటే 248 కిలోమీటర్లు మాత్రమే, కేవలం 248 కిలోమీటర్స్ 2014 కంటే ముందు మెట్రో నెట్వర్క్. కానీ 2026 వరకు 248 కిలోమీటర్లు ఎక్కడ, 2026 నాటికి 1,150 కిలోమీటర్లు విస్తరించిన మనం. 248 కిలోమీటర్లు ఎక్కడ, ఇలా 1,150 కిలోమీటర్లు ఎక్కడ. ఒక్కసారి రైల్వే విషయంలో మనం ఏ విధంగా ఇష్టపడుతున్నాం, అంత ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. అంటే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ అభివృద్ధి అంటే రవాణా సౌకర్యం ముఖ్యం. మనం
ఇలా ఎయిర్వేస్ విషయంలో గతంలో ఈ దేశంలో 74 ఎయిర్పోర్ట్లు మాత్రం ఉండేవి. ఆపరేషన్ ఎయిర్పోర్ట్ కేవలం 74 మాత్రం ఉండేవి. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 165 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసినాం. చిన్న చిన్న పట్టణాలు కూడా ఎయిర్వేస్ వ్యవస్థను ఏర్పాటు చేసాం. 74 ఎక్కడ 165 ఎయిర్పోర్ట్లను ఈ 12 సంవత్సరాల కాల వ్యవధిలో మనం ఇచ్చినాం. ఇలా విమానాశ్రయాల అభివృద్ధి కోసం 1,40,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ కేటాయించింది. ఇలా మౌలిక సత్యమని చెప్పిన వాళ్ళు మౌలిక సదుపాయాల కోసం 2014లో కేవలం 2 లక్షల కోట్ల మాత్రమే ఖర్చు చేశారు. 2 లక్షల కోట్లు. ఇవాళ 2026-27లో కేవలం ఒక సంవత్సరంలో 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం మనం మౌలిక సదుపాయాల కోసం. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచాన్ని గుర్తించారు. దీనికోసం దీనివల్ల గుర్తిస్తారు. ఇవాళ వాళ్ళ రైతుల గురించి చూడండి. వాళ్ళ రైతుల గురించి నిన్న పోయినా జమ్ముగూడ పోయినా రైతు కిసాన్ సమ్మాన్ నిధి, రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ రైతు బంధ, రైతు భరోసాన అనేక ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. రైతుల విషయంలో ఓట్లు వేయించుకునే రైతులు ఓటు బ్యాంక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకొని ఉచిత హామీలు ఇచ్చి వాళ్ళ ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇస్తున్నా, గతంలో రైతు బంధించినా, రైతులు ఆదుకునే ప్రయత్నం చేసినా. కానీ కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ హామీ ఇవ్వలే. కానీ 2019లో ప్రారంభించిన కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పటి వరకు ఒక్క విడత కూడా ఆపకుండా 23వ విడత కూడా నేను విడుదల చేస్తాం. మనం 23వ విడత కూడా విడుదల చేస్తాం. వాళ్ళ రైతుల అకౌంట్లో కూడా ప్రతి సంవత్సరం 3 విడతలు చేస్తున్నాం మనం. టిక్ అని రైతులకు సౌండ్ వచ్చిందంటే వాళ్ళ మొబైల్ కూడా టిక్ అని సౌండ్ వచ్చిందంటే ఎస్ నరేంద్ర మోడీ పైసలు నా అకౌంట్లో పడ్డాయి, 2,000 రూపాయలు పడ్డాయి అని ఒక ఆలోచన ఈ రైతులు కూడా వచ్చింది. నిన్న 9,40,00,000 మందికి మన కిసాన్ సమ్మాన్ నిధి పెడుతూనే 18,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం. ఇప్పటి వరకు కిసాన్ సమ్మాన్ నిధి కోసం 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. 5,70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం కిసాన్ సమ్మాన్ నిధి కోసం. ఇలా యూరియా చూడండి, యూరియా బ్యాగ్ ఎంత? యూరియా బ్యాగు బస్తా మీద ఉన్నది 2,700. సార్ నిన్న మనకు కొంచెం పెరిగింది అని కొంచెం 2,700. కానీ మనకు వచ్చేది ఎంత? 266 రూపాయలు. బ్యాగ్ మీద ఉన్న యూరియా బస్తా రేట్ ఎంత అంటే 2,700 రూపాయలు. మన చేతికి వచ్చింది మన ఖర్చు డబ్బులు కట్టేది ఎంత? 260 రూపాయలు. ఈ సబ్సిడీ ఎవరు ఇస్తున్నారు? ఇంకా 2,300 రూపాయలు సబ్సిడీ ఎవరు ఇస్తున్నారు? మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. కానీ రైతులు ఏమనుకుంటారు? నాకు 260 రూపాయలు మాత్రమే యూరియా వస్తుంది అనుకుంటే తప్ప అసలు రేట్ ఎంత, సబ్సిడీ ఎవరు ఇస్తున్నారో మనం ప్రచారం చేయలేకపోతున్నాం. అది మన దౌర్భాగ్యం. ఇలా డిఐపి ఎంత? 4,000 రూపాయలు బస్తా మీద ఉంటుంది. ఇలా 1,300 చిల్లర రూపాయలకు డిఐపి వస్తున్నది. మళ్ళీ మిగతా సబ్సిడీ ఎవరు ఇస్తున్నారు? మోడీ గారు ఇస్తున్నారు. ఒక్క ఎకరానికి కనీసం ఎరువులు యూరియా బస్తా 3 వేస్తాం, 3-4 వేస్తాం, డిఏపి 2 బ్యాగులు వేస్తాం మనం. అంటే ఒక్క ఎకరానికి 18,000 రూపాయలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా సబ్సిడీ రూపకంగా రైతులకు సహకరిస్తున్నది. ఒక్క ఎకరానికి ఇది ఎంతమందికి తెలుసు? మనం ఎంతమంది చెప్పగలిగిన మనం కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తున్నాం, ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, మనం భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం, ఇంకా లోన్ ఇస్తున్నాం. మనం ఒక్క రైతు 1,00,000 రూపాయలు లోన్ ఇస్తున్నాం. మనం ఒక్క రైతుకు 1,00,000 రూపాయలు లోన్ ఇస్తున్నాం. 1,00,000 రూపాయలు లోన్ ఇస్తే ఆ రైతు సంవత్సరం తర్వాత కేవలం 1,04,000 రూపాయలు కడితే సరిపోతుంది. 1,00,000 రూపాయలు ఇస్తున్నాం రైతుకు. 1,00,000 రూపాయలకు సంవత్సరం తర్వాత 1,04,000 రూపాయలు ఎక్స్ట్రా ఎంత కడుతున్నాం మనం? 4,000 రూపాయలు. 1% కూడా కాదు, మిచ్చే కాదు అసలు. అది 1,04,000 రూపాయలు వసూలు చేస్తాం అంతే మనం. మళ్ళా 2014లో ఎంఎస్పి ఎంత తెలుసా? 1,350 రూపాయలు ఎంఎస్పి. మోడీ అన్నాడు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తా, రైతును రాజీ చేస్తా అని చెప్పన్నాడు. 2014లో ఎంఎస్పి 1,350 రూపాయలు. ఇవాళ ఎంఎస్పి ఎంత? దాదాపు 2,400 రూపాయలు అయింది. వాళ్ళు రెట్టింపు అయిందా లేదా? ఇప్పుడు రైతుల కోసం మనం పనిచేస్తున్నాం. మనం దాంతోపాటు మహిళల కోసం కానీ ఉజ్వల కనెక్షన్స్ ఇస్తున్నాం, మనం ముద్ర లోన్లు ఇస్తున్నాం, స్వయం సహాయక సంఘాలకు మనం బలోపేతం చేస్తున్నాం. ఇలా మహిళా రిజర్వేషన్ ఇలా 33% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొస్తున్నాం మనం. కాబట్టి ఏ స్కీమ్ అయినా కూడా మహిళల ప్రయత్నం. ఇంతకుముందు అక్క చెప్పింది, శైలకి చెప్పింది, ఎస్
భారతదేశం మహిళలను గౌరవించేటువంటి దేశం. మహిళలు పదాన్ని మనం చూస్తాం, ఆచారాలు చూడండి, మన సంస్కృతి సంప్రదాయాలు చూడండి. గోమాత అంటాం, దేవుడు అనం, గోమాత, భూమాత, గోదావరి మాత, అగ్ని దేవత, వాయు దేవత, అన్నిటిలో అమ్మలను తెలుసుకుంటాం మనం. ప్రతి దానిలో అమ్మని తెలుసుకుంటాం మనం. పార్వతి పరమేశ్వరులు అంటాం, పరమేశ్వరుడు పార్వతి అన్నాం. సీతారామచంద్రులు అంటాం, రాముడు సీత అన్నాం మనం. అంటే మహిళలకు ఇంత గౌరవించినటువంటి సంస్కృతి ఇలా భారతదేశం సంస్కృతి. అటువంటి మహిళలను అన్ని రంగాలు ఆదరించి ఉన్నత స్థాయికి తీసుకోవాలని ప్రయత్నం వాళ్ళ నరేంద్ర మోడీ గారు చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా అనేక రకాల మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ విషయానికి వస్తే చివరి ముగిస్తే, తెలంగాణ విషయానికి వస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ తెలంగాణకి ఏమిచ్చింది? కానీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఏమిచ్చింది? కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం ఎలా ఎన్నికల వరకు మాత్రం రాజకీయం. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, అన్ని రాష్ట్రాలు శక్తివంతంగా తయారు కావాలి. ఇది మోడీ గారి యొక్క లక్ష్యం, ఆలోచన. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటాడు. ఆయన ఏమంటాడంటే, హైటెక్ సిటీ నేనే తీసుకొచ్చిన, కంపెనీలు నేనే పట్టుకొచ్చిన, కంపెనీలు ఈ రాష్ట్రం ఒక నుంచి ఎవరు రాడు, విదేశీ కంపెనీలు ఎవరి నుంచి వస్తాయి? ఎవరి నుంచి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. దానివల్ల ఇంటికి వస్తాయి. నువ్వు తీసుకొచ్చినావు, అసలు ఇక్కడ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టాలంటే దానికి అప్రూవల్ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నేనే చేస్తాను. ఏమి ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఏమి అని అంటారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సహకరిస్తారు గత ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బంధన చేసే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పైంది. ప్రభుత్వానికి పైసలు లేవు, పాలించేటువంటి పరిస్థితి లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఈ నేరాన్ని కేంద్ర ప్రభుత్వం వైపు నెట్టాలి. ఇప్పుడు ఆలోచించండి, అలా రైతులు చెప్తా నేను, ధాన్యాన్ని కొనేది ఎవరు కొంటారు? ప్రతి పైసా, శుద్ధితాల పైసలు మనమే ఇస్తాం, గోనె సంచి పైసలు మనమే ఇస్తాం, అక్కడ లేబర్ పైసలు మనమే ఇస్తాం, ట్రాక్టర్ల పైసలు మనమే ఇస్తాం, అక్కడ సిస్టమ్ పెట్టుకొని వాళ్ళు కొడుతూ ఉంటారు ఎంప్లాయీస్, వాళ్ళ పైసలు మనమే ఇస్తాం. ఈ ధాన్యాన్ని స్టోరేజ్ చేసుకున్న గోడౌన్ ఖర్చు కూడా మనమే ఇస్తాం. చివరకు ఫస్ట్ కొనుగోలు ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. దాన్ని మీడియేటర్షిప్ అంటారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మీడియేటర్షిప్ చేసేందుకు దానికి కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనికంటే ముందు ఏమవుతుందంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బంధం ఇస్తారు, కుంటలేదు కేంద్ర ప్రభుత్వం అని. ప్రతి పంట కంటే ముందు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతో ఒక సమీక్ష నిర్వహిస్తుంది. అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్, వర్చువల్ మీటింగ్గా, లేకపోతే ఫిజికల్ మీటింగ్గా చేస్తారు. ఏ రాష్ట్రం నుంచి ఈసారి ఎంత పంట వస్తుంది, ఎన్ని మెటీరియల్లో ఎంత పంట వస్తుంది అనేది ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి తీసుకుంటుంది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేదు. వాళ్ళ పంట ఎక్కువ వచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఎంత పంట ఇస్తా అని చెప్పింది. కాబట్టి పంట ఎక్కువ రాగానే ఆ నేరం మన కేంద్ర ప్రభుత్వం పంట కొట్టలేదు. ఈ పెద్ద నేరమే. ఇట్లనే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ దయచేసి అంతా చెప్పాలి. మనం ఇక్కడ జరిగేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల మీద మనకు అవగాహన లేకపోవడం, అవగాహన ఉన్నా కూడా మన క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించకపోవడమే మనం చేసిన పొరపాటు. ఇవాళ మళ్ళీ చెప్తున్న, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఇవాళ 14 లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ. ఇవాళ పిఎం జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి, జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి 53,90,000 గ్రామాలకు ఇండ్లను ఇచ్చినాం మనం. జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటి కనెక్షన్ ఇచ్చినాం. 53 లక్షల కనెక్షన్ ఇచ్చినాం మనం తాగునీటి సరఫరా కోసం. పిఎం కిసాన్ కింద తెలంగాణ రాష్ట్రంలోని 30,40,000 మంది రైతులకు ప్రతి ఏటా 6,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం మనం.
ఇలా 11,80,000 మందికి ఉచిత గ్యాస్ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మనం. ఉపాధి కోసం ముద్రా స్కీమ్ కింద 86,800 కోట్ల రూపాయల పైగా రుణాలు ఇచ్చిన మనం తెలంగాణ రాష్ట్రంలో. దాంతోపాటు ఇట్లా ఇట్లా హైవేస్ కానీ ఇవన్నీ రకాలుగా మనం ఇచ్చే ప్రయత్నం మనం తెలంగాణ రాష్ట్రం చేసినాం. కానీ మనం కేసు స్థాయిలో మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ విషయాలను మీ అందరికి తెలుసు, అన్ని విషయాలను. కాబట్టి నేను చెప్పిన విషయంతో పాటు మనందరూ సోషల్ మీడియాలో మనం యాక్టివ్ ఉంటాం మనం. కాబట్టి కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏమిస్తున్నది, ఈ దేశంలో ఏ రంగానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నది, ఏ సంక్షేమ పథకం ఇలా అమలు చేస్తున్నది మీరు చూడండి. ఉదయం లేచినప్పటి నుంచి ఉదయం లేస్తాం మనం, లేచిన ఎక్కడికి పోతాం, టాయిలెట్ పోతాం. టాయిలెట్స్ కట్టించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చి భోజనం చేయడానికి స్టవ్ ముట్టిస్తాం. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఎవరు? దాన్ని వంట చేసుకోవడానికి బియ్యం కావాలి, బియ్యం ఇచ్చింది ఎవరు? ఇల్లు కావాలి, ఇల్లు ఇచ్చింది ఎవరు? ఆ ఇంట్లో కరెంట్ కావాలి, కరెంట్ ఇచ్చింది ఎవరు? ఇంట్లో నల్లా కావాలి,